వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, కోఆర్డినేట్ జామెట్రీలో ఇప్పుడు మనం డిస్టెన్స్ ఫార్ములా గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సరే, సో ఈ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి అంటే రెండు పాయింట్స్ మధ్య ఉండేటటువంటి డిస్టెన్స్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా మనం వాడతాం అనమాట. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ ఏ x1 y1 అండ్ b x2 y2 ఈజ్ √x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్ ఆర్ √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఎలాగైనా చెప్పొచ్చు. అంటే x1 ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీసినా సరే మళ్ళీ మనకి ఇది వస్తుంది. కాబట్టి దెర్ ఈజ్ నో చేంజ్, నో ప్రాబ్లం. ఈ రెండింటిలో మీరు ఏదైనా వాడచ్చు. అయితే ఈ పర్టికులర్ ఫార్ములా మీరు ఆల్రెడీ 10th క్లాస్లో నేర్చుకునే ఉంటారు. ఎస్ఓను ఇది అసలు ఎట్లా వచ్చిందో ఇప్పుడు మనం నేర్చుకుందాం. లిజన్, ఐ హ్యావ్ ఏ కోఆర్డినేట్ సిస్టమ్. కార్టీషియన్ కోఆర్డినేట్స్ ఉన్నాయి, ఎక్స్ అండ్ వై యాక్సిస్ ఉంది నా దగ్గర. ఇక్కడ నేను ఏం చేశానంటే ఇక్కడ నాకు ఒక స్ట్రైట్ లైన్ ఉంది. ఏ అనే పాయింట్ ఒకటి ఉంది x1 y1, b అనే పాయింట్ ఉంది x2 y2. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసాను. దీని యొక్క లెంత్ ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను, లేదా ఈ పాయింట్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. నేనేం చేశానంటే ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డ్రా చేసుకున్నాను ఏ పాయింట్కి బి పాయింట్కి కదా. అండ్ ఎక్స్ యాక్సిస్కి ప్యారల్గా ఏ అనే పాయింట్ నుంచి బీకి ఒక లైన్ని డ్రా చేశాను. అంటే ఇది 90 degrees కదా, ఎస్ ఆర్ నో? ఇలా నేను డ్రా చేసుకున్నాను. అండ్ ఈ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఏ నుంచి డ్రా చేసిన ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఈజ్ x1, 0. ఎక్స్ యాక్సిస్లో ఇది x1 అండ్ ఇది y యాక్సిస్లో దీని వాల్యూ 0 కదా. అండ్ దిస్ పాయింట్ ఈజ్ x2, 0. సో y వాల్యూ ఇక్కడ 0, x2 వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడికి x2 డిస్టెన్స్లో ఉందనుకుందాం. ఇది అదేవిధంగా ఏ అనేది ఇక్కడ చూడండి, x1 y1 అన్నాం కదా, ఇదిగోండి x1, ఈ y1 ఏమో ఇక్కడ ఉంది 0, y1. y యాక్సిస్లో x వాల్యూ 0నే కదా. ఎస్. సో ఇక్కడ కూడా x2 వాల్యూ 0, x యాక్సిస్ 0 ఇన్ y యాక్సిస్, దీని వాల్యూ y2. పాయింట్స్ కూడా మనం మెన్షన్ చేసాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, నాకు కావాల్సింది ఇది. దిస్ ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అవునా కదా? సపోజ్ దీన్ని సి అనుకుందాం. ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎస్ ఆర్ నో? బీసీఏ ఎలా అయినా చెప్పుకోవచ్చు, లేదా ఏసీబీ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అయితే ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేయాలి? ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్, అంతేనా? బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్, రైట్ ఆర్ నాట్? సరే, అప్పుడు ఈ స్క్వేర్ పోయిందనుకోండి, ఇక్కడ మనం ఏం చేస్తాం? √ పెడతాం. బీసీ స్క్వేర్ కావాలి, నాకు ఏసీ స్క్వేర్ కావాలి. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి x2, ఇక్కడి నుంచి ఇక్కడికి x1, ఇక్కడి నుంచి ఇక్కడికి x2, ఇక్కడి నుంచి ఇక్కడికి x1. నాకు ఇది కావాలి అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏసీ. ఏసీ అంటే ఈ డిస్టెన్సే కదా. నాకు ఇది కావాలనుకోండి, ఈ ఇక్కడ 0 దగ్గర నుంచి x2 డిస్టెన్స్ని, 0 నుంచి x1 డిస్టెన్స్ని తీసేసాను అనుకోండి, అంటే x2 - x1 చేశాను అనుకోండి, అప్పుడు నాకు వచ్చేది ఇదేనా? సో దిస్ పర్టికులర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు x2 - x1. అంటే x2లోంచి x1 పార్ట్ని తీసేసాను, నాకు మిగిలింది x2 - x1. మరి ఈ పార్ట్ ఎంత? బీసీ పార్ట్ ఎంత అవుతుంది అంటే y2లోంచి y1ని తీసేసాను అనుకోండి, అవునా? ఇక్కడ నుంచి ఇక్కడ 0 దగ్గర నుంచి ఇక్కడ వరకు y2, ఆరిజిన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు y1. y2లోంచి y1 పార్ట్ని నేను తీసేస్తే నాకు మిగిలేది ఇదే కదా. అంటే y2 - y1, y2 పార్ట్లోంచి y1 పార్ట్ని తీసేయండి. అంటే బీసీ ఈక్వల్స్ టు y2 - y1 అండ్ ఏసీ ఈక్వల్స్ టు x2 - x1, అవునా కదా? ఇప్పుడు నాకు వచ్చేస్తాయి బీసీ వాల్యూస్, ఏసీ వాల్యూస్. ఇప్పుడు నాకు ఏబీ వాల్యూ కావాలి. దిస్ ఈజ్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో పైథాగరస్ థీరం ప్రకారం నేను ఎలా రాయొచ్చు? బీసీ అంటే ఏంటి? బీసీ ఈజ్ నథింగ్ బట్ y2 - y1, y2 - y1 హోల్ స్క్వేర్ ప్లస్ సిఏ అంటే ఎంత? ఈజ్ నథింగ్ బట్ x2 - x1, x2 - x1 హోల్ స్క్వేర్. అదే కదా నాన్న ఇక్కడ రాశాను నేను. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ ఏ అండ్ బి? దట్ ఈస్ x1, y1 అండ్ x2, y2 √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఈ విధంగా మనం ఈ ఫార్ములాని ఒబ్టైన్ చేసామన్నమాట. దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫార్ములా. చాలా కేసెస్లో మనం వాడుతూ ఉంటాం. దీని మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా? ప్లీజ్ నోట్ ఇట్. ఓకే, లుక్ ఎట్ అ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ x, -1 అండ్ 3, 2 ఈజ్ 5. ఈ రెండు పాయింట్స్ ఉన్నాయి. ఈ రెండు పాయింట్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ 5 అయితే ఈ x వాల్యూ ఎంత? ఈ ఆర్డర్డ్ పేర్లో ఉన్న x వాల్యూ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో లెట్ us see, సపోజ్ దిస్ ఈజ్ x1, దిస్ ఈజ్ y1, దిస్ ఈజ్ x2, దిస్ ఈజ్ y2 అనుకుందాం. సో వాట్ ఈస్ ద ఫార్ములా వీ హ్యావ్? √x2 - x1 హోల్ స్క్వేర్ అంటే 3 - x, ఏదైనా రాయొచ్చు, నో ప్రాబ్లం. x1 - x2 అని, x2 - x1 ఏదైనా ఓకే. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్, అవునా? y2 - y1 అంటే x -1 ఈక్వల్స్ టు ఎంత ఇచ్చారు? డిస్టెన్స్ వాల్యూ 5 ఇచ్చాడు, రైట్? సో ఈ రూట్ అటు వెళ్ళిపోయింది అనుకోండి, 3 - x హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ 2 + 1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు రూట్ అటు వెళ్ళిపోతే ఏమొస్తుంది? 25 అవుతుంది. అంటే సి ఫ్రెండ్స్,
అంతే 5 స్క్వేర్ దట్ ఈస్ నథింగ్ బట్ 25 వేసేసుకుందాం డైరెక్ట్గా. ఎస్ నో. ఇప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే లిసన్ కేర్ఫుల్లీ, 3 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటున్నాడు. 3 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఈక్వల్స్ టు 25, రైట్. 3 మైనస్ ఎక్స్ ప్లస్ 9 ఈక్వల్స్ టు 25. 3 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 25 మైనస్ 9 ఇస్ నథింగ్ బట్ 16, అవునా కదా. ఇప్పుడు చూడండి 3 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ √16, అంతేనా. స్క్వేర్ అట్ వెళ్ళిపోయినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది కదా. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్ 3 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 4, అవునా. అంటే 3 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ 4 ఒకసారి, 3 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ 4 ఒకసారి రాస్తాము. అండ్ 3 మైనస్ 4 ఈక్వల్స్ టు ఎక్స్ ఈక్వల్స్ టు ఇక్కడ -1 వచ్చింది. అండ్ 3 ప్లస్ 4 ఈక్వల్స్ టు ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ 7 వచ్చింది, అవునా. అంటే ఎక్స్ ప్లేస్లో నేను -1 పెట్టినా ఎక్స్ ప్లేస్లో 7 పెట్టినా ఈ 2 పాయింట్స్ యొక్క డిస్టెన్స్ 5 అవుతుంది, అర్థమైందా. సో ఆన్సర్ ఈస్ బోత్ -1 అండ్ 7. ఆప్షన్ ఏలో -1, ఆప్షన్ బిలో 7, ఆప్షన్ సి బోత్, ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్ అంటే బోత్ అని పెట్టాలన్నమాట ఆప్షన్ సి, అర్థమైందా. అంటే 2 సాటిస్ఫై అవుతాయి ఎక్స్ ప్లేస్లో. In order to gain the distance 5, right? Please note this. Such a beautiful question. Let us see the next one. Okay, look at another question. Logical question. See friends, a triangle with vertices A, B, C, A 4,0, B -1,1 and C 3,5 is అంటున్నాడు. అంటే ఒక ట్రయాంగిల్కి 3 వర్టిసెస్ ఉంటాయి తెలిసిందే. ఆ 3 వర్టిసెస్ యొక్క ఆర్డర్డ్ పేర్స్ అంటే కోఆర్డినేట్స్ ఇచ్చాడనమాట. అలాంటప్పుడు ఆ ట్రయాంగిల్ వీటిలో ఏమవుతుంది, అది ఐసోస్లెస్ రైట్ యాంగిల్లా, రైట్ యాంగిల్ బట్ నాట్ ఐసోసిలెసా, ఐసోసిలెస్ బట్ నాట్ రైట్ యాంగిల్లా, నైదర్ రైట్ యాంగిల్ నార్ ఐసోసిలెసా అంటున్నాడు. ఆప్షన్స్ని బట్టి అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఐసోసిలెస్ ప్రాపర్టీని చెక్ చేయాలి, రైట్ యాంగిల్ చెక్ చేయాలి. ఐసోసిలెస్ ట్రయాంగిల్ అంటే 2 sides ఆర్ ఈక్వల్, థర్డ్ సైడ్ ఈజ్ డిఫరెంట్, అదే కదా. రైట్ యాంగిల్ అంటే ఖచ్చితంగా ఒక సైడ్ 90, ఒక సైడ్ లార్జెస్ట్ సైడ్ ఉంటుంది. ఇన్ ద సెన్స్ పైథాగరస్ థియరమ్ని సాటిస్ఫై చేయాలి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే 90 degrees ఉండాలి. సరే, ఇప్పుడు రైట్ యాంగిల్ అంటే మనం ఎలా చెప్పచ్చు, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు దట్ మీన్స్ పైథాగరస్ థియరంలో సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ అని చెప్పొచ్చు కదా. ఎస్ ఓను. ఐసోసిలెస్ అంటే ఎలా చెప్పొచ్చు మనం, 2 sides కనుక ఈక్వల్ లెంత్ ఉంటే థర్డ్ సైడ్ వచ్చి డిఫరెంట్ లెంత్ ఉంటే ఐసోసిలెస్ అని చెప్పొచ్చు. సి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కోఆర్డినేట్స్ని గ్రాఫ్లో నట్టు మెన్షన్ చేయొచ్చు, చేయకపోవచ్చు, బట్ చేస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. సి ఏ ఏమంటున్నాడు 4,0 అంటున్నాడు. సపోజ్ 4 ఇక్కడ ఉంటుంది, 0 ఇక్కడ ఉంది కదా, దిస్ ఈస్ 4,0 అనుకుందాం. B -1,1 అంటున్నాడు. 4,0 ఈజ్ నథింగ్ బట్ ఏ. ఎస్ ఓ నో. B -1,1 అంటున్నాడు. -1 ఇక్కడ ఉంటుంది అనుకుందాం అండ్ 1 ఇక్కడ ఉంది అనుకుందాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ -1,1 B, అవునా, అంతే కదా. ఓ -1,1 వై యాక్సిస్లో -1 పెట్టానంటే కాదు, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. హియర్ -1, ఇది -1 -1,1 అన్నాడు. వైలో 1 ఎక్కడ ఉంది, వైలో 1 ఇక్కడ ఉంది. ఎస్ ఓ నో, దిస్ ఇస్ -1,1. ఎస్, దిస్ ఈస్ బి. గుడ్. -1,1 సరిపోయింది. తర్వాత సి 3,5 అంటే సి ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ ఎక్కడో 5 ఉంటుంది, అవునా. దిస్ ఈస్ సి 3,5. ఇప్పుడు పాయింట్స్ని జాయిన్ చేయండి చక్కగా. సపోజ్ ఇక్కడ ఉందనుకుందాం, రైట్. తర్వాత దిస్ వన్, తర్వాత ఈజ్ దిస్ ద ట్రయాంగిల్ అనా, ఏబిసి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఏంటో చెప్పాలి. ట్రయాంగిల్ గీసినంత మాత్రాన్ని ఏదో చెప్పేస్తామా, వీ డోంట్ నో, రైట్. వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద సైడ్స్ అనమాట. అంటే ఈ లెన్స్ కనుక్కోవాలి. అంటే వాట్ ఆల్ ఐ నీడ్ ఇస్ ఏసీ వాల్యూ కావాలి, ఏబీ వాల్యూ కావాలి, బీసీ వాల్యూ కావాలి. దెన్ ఓన్లీ ఐ కెన్ సే వెదర్ ఇట్ ఈస్ ఐసోసిలెస్ ఆర్ రైట్ యాంగిల్ ఆర్ సంథింగ్, రైట్. ఎస్ ఓ నో. సో లెట్ us ఫైండ్ ఫస్ట్ ఏబీ. ఏబీ ఎంత చూడండి. ఏబీ వాల్యూ ఎంత వచ్చింది అంటే డిస్టెన్స్ ఆఫ్ ఏబీ ఇస్ నథింగ్ బట్ x1 y1 అనుకోండి, x2 y2 అనుకోండి. అంటే √x2 - x1 4 - -1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 0 - 1 0 - 1 హోల్ స్క్వేర్, అంతేనా. సో √4 + 1 4 + 1 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 25 ప్లస్ -1 హోల్ స్క్వేర్ 1. సో ఇక్కడ ఎంత వస్తుంది √26. ఏబీ వాల్యూ √26 వచ్చింది. తర్వాత బీసీ వాల్యూ చూడండి. బీసీ వాల్యూ ఎంత వస్తుంది √ మళ్ళీ అదే ఫార్ములా x2 - సపోజ్ ఇది x1 y1 ఇది x2 y2 అనుకోండి. సపోజ్ x2 - x1 -3 -1 -3
-1 -3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 -5 హోల్ స్క్వేర్ అంతేనా రైట్ రూట్ ఓవర్ -1 -3 is -4 -4 square is 16 plus this is -4 square is 16 again అవునా that is nothing but is it correct right -1 -3 it's -4 16 plus 1 -5 -4 square 16 this is root 32 అంటే 8 4s 32 16 2s 32 right so 4 root 2 అంతేనా 16 2s 32 కదా అండ్ వచ్చేసింది అంతే నెక్స్ట్ బీసీ కనుక్కున్నప్పుడు సిఏ కనుక్కోండి సిఏ కనుక్కున్నప్పుడు లిజన్ x2 - x1 హోల్ స్క్వేర్ 3 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ 5 - 0 హోల్ స్క్వేర్ అవునా సో రూట్ ఓవర్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ 1 + 25 దట్ ఈస్ నథింగ్ బట్ రూట్ 26 అవునా చూడండి ఏబీ వాల్యూ ఎంత వచ్చింది నాకు రూట్ 26 వచ్చింది ఏబీ యొక్క డిస్టెన్స్ నెక్స్ట్ బీసీ డిస్టెన్స్ ఎంత వచ్చింది బీసీ డిస్టెన్స్ వచ్చేసి 4 రూట్ 2 ఏసీ డిస్టెన్స్ వచ్చేసి రూట్ 26 టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ అవునా కదా టూ సైడ్స్ ఈక్వల్గానే ఉన్నాయి థర్డ్ సైడ్ డిఫరెంట్గా ఉంది ఎస్ ఓ నో సో టూ సైడ్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు అది ఐసోస్లెస్ అని తెలిసిపోతుంది అంటే అది నాట్ ఐసోస్లెస్ అని ఎక్కడెక్కడ ఇచ్చాడో అది తప్పు కొట్టేయచ్చు నాట్ ఐసోస్లెస్ అనేది కాదు ఐసోస్లెస్ అయింది కానీ ఇప్పుడు అది రైట్ యాంగిల్లా కాదనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాం సో మనం పైథాగరస్ థీరం వాడదాం సో ఏబీ స్క్వేర్ చూద్దాం ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ వస్తుందా లేదా చెక్ చేద్దాం అంతే కదా సారీ బీసీ స్క్వేర్ ఇది చెక్ చేద్దాం సో ఏబీ స్క్వేర్ ఎంత ఏబీ అంటే రూట్ 26 ఏబీ స్క్వేర్ అంటే 26 అవునా కదా ఏసీ స్క్వేర్ ఎంత ఏసీ స్క్వేర్ కూడా రూట్ 26 ఏసీ అంటే రూట్ 26 ఏసీ స్క్వేర్ అంటే మళ్ళీ 26 ఈక్వల్స్ టు బీసీ స్క్వేర్ బీసీ స్క్వేర్ ఒకసారి చెక్ చేయండి బీసీ ఈజ్ నథింగ్ బట్ 4 రూట్ 2 కదా 4 రూట్ 2 హోల్ స్క్వేర్ అంటున్నాడు 16 2 32 వస్తుంది 32 వస్తుందా ఎస్ అవును ఒకసారి చెక్ చేద్దాం సి 26 + 26 is not equal to 32 ఇట్స్ 52 కదా దీని వాల్యూ 52 ఈజ్ నాట్ ఈక్వల్ టు 32 అంటే ఇది ఐసోస్లెస్ ట్రయాంగిలే కానీ పైథాగరస్ థీరంని సాటిస్ఫై చేయట్లేదు అంటే దిస్ ఈజ్ నాట్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవునా ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు దిస్ ఈజ్ జస్ట్ ఐసోస్లెస్ మాత్రమే అని మనం చెక్ చేసాం అనమాట సో విచ్ ఆప్షన్ ఇట్ ఈస్ అన్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ బట్ నాట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అర్థమైందా సో ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం అనమాట క్వశ్చన్స్ని డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేసుకుని సో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ సి ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ a cos 48 degrees comma 0 and 0 comma a cos 12 degrees is d then d square minus a square equals to అంటున్నాడు 2 పాయింట్స్ ఇచ్చాడు a cos 48 comma 0 and 0 comma a cos 12 అంటే ట్రిగ్నోమెట్రీని కోఆర్డినేట్ జామెట్రీలో మిక్స్ చేశాడు అనమాట అంటే వాటి యొక్క అప్లికేషన్స్ ఉండే ఎలా ఉంటాయో ఆ డిస్టెన్స్ వచ్చేసి d అయితే d స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఎంత కదా సరే సో రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ చేసేద్దామా సో రూట్ ఓవర్ x2 మైనస్ x1 సపోజ్ దిస్ x1 y1 x2 y2 అనుకుందాం సో ఏం రాయొచ్చు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ 0 మైనస్ a cos 48 హోల్ స్క్వేర్ ప్లస్ x2 మైనస్ x1 ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ వాట్ ఈజ్ y2 a cos 12 మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు t స్క్వేర్ అంతేనా ఇక్కడ జీరోస్ ఉన్నప్పుడు డైరెక్ట్గా చేసేయచ్చు బట్ మీకు అర్థం అవ్వడానికి ఒక స్టెప్ రాశాను సో స్క్వేర్ అట్ వెళ్ళిపోతే సారీ రూట్ అట్ వెళ్ళిపోతే నాకు ఏమవుతుంది అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయొచ్చు కదా అప్పుడు స్క్వేర్ వస్తుంది అక్కడ ఆల్రెడీ ఇచ్చాడు కదా రూట్ పోతే అక్కడ స్క్వేర్ వస్తుంది రూట్ లేకపోతే రూట్ ఇటే ఉంటే అక్కడ స్క్వేర్ రాదు రైట్ సరే దీన్ని ఎలా రాయొచ్చు 0 మైనస్ దిస్ వన్ ఈజ్ దిస్ టర్మ్ ఓన్లీ మైనస్ కాస్త స్క్వేర్ ఉన్నప్పుడు పోతుంది సో ఇక్కడ ఏమొస్తుంది ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ 48 డిగ్రీస్ వస్తుంది అవునా ఇక్కడ ప్లస్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ 12 డిగ్రీస్ వస్తుంది అవునా ఈక్వల్స్ టు డి స్క్వేర్ వస్తుంది రైట్ అన్నమాట సో రెండిట్లో ఏ స్క్వేర్ కామన్గా ఉంది కదా ఏ స్క్వేర్ కామన్ తీస్తే కాస్ స్క్వేర్ 48 డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ 12 డిగ్రీస్ దీన్ని సాల్వ్ చేయడం మనకు కుదరదు అవునా కదా మనకి వీనో 36 15 22.5 ఇవన్నీ మనకు తెలుసు కానీ 48 12 అనేది కొంచెం కష్టం అవుతుంది సరే ఎనీవే సో హౌ కెన్ ఐ రైట్ దిస్ సో ఏ స్క్వేర్ ఇంటూ నేను ఎలా రాస్తానంటే కాస్ స్క్వేర్ 48 డిగ్రీస్ ప్లస్ 1 మైనస్ సైన్ స్క్వేర్ 12 డిగ్రీస్ అని రాయచ్చా ఈక్వల్ టు డి స్క్వేర్ ఈ 1కి ఏ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ 48 ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ 1
మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ 12 కదా, ఇక్కడ లోపల ఒక ఏ స్క్వేర్ ఉంది చూడండి. సో ఇంకో స్టెప్ రాస్తాను చూడండి, ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ 48 ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ 12 ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్. అవునా, ఈ ఏ స్క్వేర్ అనేది అటు వెళ్ళింది అనుకోండి ప్లస్ ఏ స్క్వేర్, నాకేమొస్తుంది అప్పుడు సి ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ 48 ఓకే మైనస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ 12 ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. అవునా, డి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సో ఏ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ 48 మైనస్ ఏ స్క్వేర్ మైనస్ 12 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్. మనల్ని అడుగుతున్నది ఇదే, డి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇప్పుడు దీని వాల్యూ ఎంత చెప్పాలి మనం, అంతేనా. సో ఏ స్క్వేర్ కామన్గా ఉంది అక్కడ, సో ఏ స్క్వేర్ నేను కామన్ తీస్తే నాకేమొస్తుంది, కాస్ స్క్వేర్ 48 డిగ్రీస్ మైనస్ సైన్ స్క్వేర్ 12 డిగ్రీస్ ఈక్వల్స్ టు డి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సో కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఎంత, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఏ స్క్వేర్ ఇంటూ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి 48 ప్లస్ 12 ఇంటూ కాస్ ఆఫ్ 48 మైనస్ 12. అవునా, ఈక్వల్స్ టు డి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఎందుకు ఇలా రాసాం, 48 ప్లస్ 12 ఈజ్ నథింగ్ బట్ 60, 48 మైనస్ 12 ఈజ్ నథింగ్ బట్ 36. వీ ఆల్రెడీ నో దోస్ టూ వాల్యూస్. సో ఏ స్క్వేర్ ఇంటూ కాస్ 60 డిగ్రీస్ ఇంటూ కాస్ ఎంత 48 మైనస్ 12 ఎంత 36 ఈక్వల్స్ టు డి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సో ఇప్పుడు చూడండి, కాస్ 60 ఎంత 1/2 అండ్ కాస్ 36 ఈజ్ నథింగ్ బట్ √5 ప్లస్ 1/4. అవునా కదా, సారీ అంతే, ఎస్ √5 ప్లస్ 1/4. సో ఏ స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఎంత వస్తుంది, కాస్ 60 అంటే 1/2, సైన్ 60 అంటే √3/2, కాస్ 60 అంటే 1/2, ఇదంతా కాస్ 36 √5 ప్లస్ 1/4. అవునా, ఇది తెలిసిందే కదా వాల్యూ. దిస్ ఇస్ డి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. అండ్ ఫైనలీ వాట్ యూ విల్ బి గెటింగ్, సో డి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √5 ప్లస్ 1 ఇంటూ a square into √5 plus 1/2 4s nothing but 8. So what is the answer? A square into √5 plus 1/8 is the final answer అనమాట. సో such a logical question. అంటే ట్రిగ్నోమెట్రీని కోఆర్డినేట్ జామెట్రీని మిక్స్ చేసినప్పుడు ఏ విధంగా అడుగుతారనేది ఈ విధంగా చూస్తాం అనమాట, రైట్. I hope you understand. Please note this. Do like, comment and share. Don't forget to subscribe. See you in the next session. Bye. Thank you.